ఈ వీడియో అయితే నేను అనుకోకుండా తీసానండి. అనుకోకుండా అంటే నిన్న మన కరీంనగర్ వీడియోలో కలిపి తీయడం జరిగింది. ఈ వీడియో వల్ల లెంత్ ఎక్కువ అయిపోవడం వల్ల దాన్ని సపరేట్ చేయడం జరిగింది. ఈ వీడియో అయితే మీరు ఫుల్గా వాచ్ చేయండి. ఈ వీడియో ఫుల్గా చూసిన తర్వాత ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇంకెందుకు లేటు, వీడియో చూసేయండి. నాకైతే ఇప్పుడు కొంచెం సంతోషంగా ఉంది. ఎందుకో చెప్పనా, నేను మన హైదరాబాద్ పోవడానికి విజయవాడ వెళ్ళే పని లేకుండా మనకైతే కొత్తగా కొట్టేశారు. ఇప్పుడు మనమైతే నేను ఫస్ట్ టైం ఇప్పుడే వెళ్తున్నాను. అసలు ఆ రోడ్లు ఎలా ఉందో చూద్దాం. నేను ఇంత మటుకు అయితే వెళ్ళాలి ఆ రోడ్లోకి. ఇప్పుడే ఫస్ట్ టైం నేను కూడా వెళ్తున్నాను. చూద్దాం. అసలు ఆ రోడ్డు అయితే మా వాళ్ళు అయితే బాగుందిరా రోడ్డు, అసలు బ్రహ్మాండంగా ఉంది. వర్క్ అంతా పూర్తి అయిపోయింది, ఎక్కడ ఏ ఇబ్బంది లేదు. డైరెక్ట్గా నువ్వు ఇబ్రహీంపట్నం కాడికి వెళ్తావు, బాగుంది రోడ్డు అన్నారు. చూద్దాం. నేను ఇప్పుడే వెళ్తున్నాను. ఇంకా కొంచెం దూరంలోనే ఉంది. ఆ హైవే ఎక్కిన తర్వాత నీకైతే ఫ్రంట్ కెమెరా పెట్టి మొత్తం హైవే చూపిస్తాను, చూసేయండి. ఓకే అండి, మనమైతే వచ్చేసాం హైవేలోకి. కొత్తగా వేసిన హైవేలోకి. హైదరాబాదు విజయవాడ వెళ్ళే పని లేకుండా డైరెక్ట్ హైదరాబాద్ రోడ్లోకి కలిసేలాగా, విజయవాడ బయటికి కలిసేలాగా రోడ్డు వేశారు కదా. ఇప్పుడు ఆ రోడ్లోకి మనం వెళ్ళబోతున్నాం. చూద్దాం. రోడ్డు నాకైతే మంచి అంటే ఒకటి విజయవాడ బ్యారేజీ మీద నుంచి వేసాడు కదా రోడ్డు, అందుకని అది నాకు బాగా ఇదిగా ఉంది. ఇక్కడ ఏంటో బొల్ల అయిపోయినాయి, మరి రోడ్డు వెళ్తుందా లేదా తెలీదు, డౌట్గా ఉంది. మళ్ళీ వెళ్దాం పదండి, చూద్దాం. మళ్ళీ అయితే వెళ్తున్నాయి. అక్కడ కానిస్టేబుల్ సైడ్ చేసి వెళ్తున్నాయి అంటున్నాడు. మరి చూద్దాం ఏంటి మరి మళ్ళీ ఎందుకు ఆగిపోయినాయో. కొన్ని బళ్ళు అయితే వెళ్తున్నాయి. మనకి ఎదురు నుంచి అయితే ఒక్క బండి కూడా కనపడలా నాకు ఇంత మట్టికి. మన ఎదురు నుంచి ఒక్క బండి కూడా, ఆపోజిట్లో ఒక్క బండి రాలేదు. ఇటు నుంచి అయితే బళ్ళు వెళ్తున్నాయి కానీ మనకు ఆపోజిట్లో మాత్రం ఒక్క బండి కూడా రాలా. ఆల్మోస్ట్ మంగళగిరి దాటేస్తున్నాం కానీ ఒక్క బండి కూడా ఎదురు రాలేదు. ఇటు నుంచి బళ్ళు వెళ్తున్నాయి, లారీలు వెళ్తున్నాయి, కార్లు వెళ్తున్నాయి, బైకులు కూడా వెళ్తున్నాయి. పొరపాటున ఇప్పుడు అక్కడికి వెళ్ళిన తర్వాత అటు ఆ బ్యారేజీ మీద అవతల కనుక దారి లేదా, నా పని మామూలుగా ఉండదు. ఇంకా మన కమర్షియల్ లోడ్ అయితే ఇబ్బంది లేదు కానీ పచ్చరు కదా, మన టైమింగ్ లోడ్ కదా, కొంచెం ఇబ్బంది పడతాం. దేవుడిని ఒకటే కోరుకుంటున్నా, తెలుసో తెలియకో ఇప్పుడు బళ్ళు వెళ్తున్నాయి అన్న కారణం మీద ఇటు వచ్చా నేను. ఒక్కసారికి ఏ ఇబ్బంది లేకుండా వెళ్ళిపోతే బాగుండు. నేనైతే అది ఒకటే కోరుకుంటున్నా, ఇప్పుడు ఎటువంటి ఇబ్బంది లేకుండా అటు వెళ్ళిపోతే బాగుండు. తర్వాత చూద్దాం, తర్వాత దేవుడు ఎరుకు. అంటే నేనేంటంటే ఆ బ్రిడ్జి 3 కిలోమీటర్ల ఉంటుంది విజయవాడ బ్రిడ్జి. ఆ బ్రిడ్జి కృష్ణానది మీద బ్రిడ్జి వేశారు. ఆ బ్రిడ్జి ఓపెన్ అయింది అని చెప్పి అన్నారు. ఆ ఒక్క ధైర్యంతోనే నేనైతే ఇటు వచ్చాను. ఇప్పుడే మనకి ఒక కారు అయితే ఎదురు వస్తుంది. ఆపోజిట్లో ఒక్కటే ఒక కారు వస్తుంది. రోడ్డు మటుకి ఎక్సలెంట్గా ఉంది. జర్నీ బాగా కలుస్తుంది. అది కనపడింది కదా కారు. ఆ కారు ఒక్కటి కనపడింది ఇప్పటి వరకు. నాకైతే నాకు ఇంకా ఇదైపోతుంది. అదిగోండి రాజధాని అమరావతి రాజధాని. ఎక్సలెంట్ రోడ్డు వాటికి ఎక్సలెంట్ ఉంది, బాగుంది రోడ్డు. విజయవాడలో ఆ ట్రాఫిక్లో ఇబ్బంది పడే పని లేకుండా రోడ్డు ఈ ఆలోచన అయితే బ్రహ్మాండంగా ఉంది.
దేవుడా వెళ్ళిపోవాలయ్యా. విజయవాడ ఒక్కటి దాటామంటే మనకి చాలా టైం సేవ్ అవుతుంది. కరీంనగర్ వెళ్ళటానికి చాలా టైం సేవ్ అవుతుంది. ఇబ్బంది లేకుండా వెళ్ళిపోవచ్చు, టయానికి వెళ్ళిపోవచ్చు మార్కెట్కి. ఎందుకంటే మళ్ళీ లేట్కి వెళ్ళామంటే తెలిసిందేగా, ప్రతిసారి వారం కిరాయిలు కట్ చేస్తారు. దొక్కుతున్నాలండి 80 పోతుంది బండి, 80కి తగ్గట్ల. రోడ్డు విజయవాడ రోడ్డు ఎక్కితే మనకి అంతకన్నా ఇంకా ఏం లేదు. విజయవాడ వెళ్ళిపోయామంటే ఇబ్బంది లేదు, ఇంకా సరదాగా వెళ్ళిపోవచ్చు. విజయవాడ దాటిన దాకా, విజయవాడ ఒక్కటి దాటామంటే ఇంకా సరదాగా వెళ్ళిపోవచ్చు, ఇబ్బంది ఏమి లేదు. ఇంకా గోల్డ్ అంత టైం సేవ్ అవుతుంది. విజయవాడ ట్రాఫిక్లోనే మనకి మామూలుగా విజయవాడ బ్యారేజీ కాడ నుంచి ఇబ్రహీంపట్నం వచ్చేసరికి అక్కడే టైం అంతా అక్కడే తినేసిద్ది. మ్యాక్సిమం గంటన్నర టైం అయిపోయింది. ఈ గంటన్నర టైంలో మనం 80 కిలోమీటర్ల దాకా వెళ్ళిపోవచ్చు. 80 కిలోమీటర్లు వెళ్ళొచ్చు ఈ గంటన్నర టైంలో. ఇలాంటి హైవేల్లో అయితే మనకి విజయవాడ దాటేసరికి గంటన్నర పట్టింది. అదే గంటన్నరలో 80 కిలోమీటర్లు వెళ్ళొచ్చు. సో అందుకే చెప్పేది, విజయవాడ ఒక్కటి దాటితే చాలు మనకి. విజయవాడ ఒక్కటి దాటామంటే ఇంకా చాలా టైం సేవ్ అయింది, మనకి జర్నీ చాలా సింపుల్గా కలిసిద్ది. ఇదంతా ఇంకా రాజధాని అండి. రాజధాని ఇక పొలాలు గినాలు మొత్తం బాగు చేస్తున్నారు. ఈ పొలాలన్నీ బాగు చేసి ఇప్పుడు మనకి ఈ హైవే వచ్చేసి హైదరాబాదు అవుటర్ రింగ్ రోడ్డు ఉంది కదా, అవుటర్ రింగ్ రోడ్డు ఏ విధంగా అయితే హైదరాబాద్కి లుక్ తీసుకొచ్చిందో ఈ ఒక హైవే అలాంటి లుక్ తీసుకొచ్చింది ఖచ్చితంగా. ఎందుకంటే ఈ బైపాస్కి ఆ పక్క ఈ పక్క రెండు పక్కన పెద్ద అపార్ట్మెంట్లు, పెద్ద బిల్డింగులు కడతారు. ఇవి ఆల్రెడీ వర్క్ చేయడం కోసం ఈ పొలాలన్నీ బాగు చేస్తున్నారు. ఇది డెవలప్ అయ్యేసరికి మ్యాక్సిమం 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు ఖచ్చితంగా పట్టిద్ది. 10-15 సంవత్సరాలు ఖచ్చితంగా అయితే పట్టిద్ది. ఇది డెవలప్ అయిన తర్వాత అసలు ఈ ఏరియాని చూస్తే హైదరాబాదుకి చాలా దగ్గరలో ఉంటుంది ఖచ్చితంగా. ఈ ప్లేస్ వాటికి ఆంధ్రప్రదేశ్లో ఈ ప్లేస్ వాటికి హైదరాబాద్కి కొంచెం దగ్గరగా ఉంటుంది. చూశారు కదా హైవే అటు పొలాలు ఇటు పొలాలు. ఇప్పుడు ఏమైందంటే ఈ పొలాలన్నీ బిల్డింగుల్లా మారిపోతాయి. అది ఆల్రెడీ వర్క్ జరుగుతుంది చేస్తారు. ఈ 10-15 సంవత్సరాలు పట్టింది ఖచ్చితంగా. 10-15 సంవత్సరాల్లో ఇది అసలు చూడలేం. అంటే దీని రూపురేఖలు మొత్తం మారిపోతాయి. ఈ సరౌండ్ అదంతా మళ్ళీ ఇంకా అమరావతి రాజధాని కింద వస్తుంది కదా, ఇదంతా మొత్తం మారిపోయింది. ఇది చూశారు కదా రైట్ సైడ్లో వర్క్ జరుగుతుంది. ఇదంతా ఫుల్ డెవలప్మెంట్ అయింది. గుర్తుపట్టలేము ఇంకా 10-15 సంవత్సరాల్లో అరే ఇది మనం తిరిగిన ఏరియానేనా అన్నట్లుగా ఉంటుంది. టోల్ గేట్ ఉందంటండి, 1 కిలోమీటర్ దూరంలో టోల్ గేట్ ఉందంట. అంటే ఇప్పుడు మనం మంగళగిరి టోల్ గేట్ దాటి 20 కిలోమీటర్లు కూడా రాలేదు. 20 కిలోమీటర్లు కూడా రాలేదు. మనకి వెంటనే టోల్ గేట్ అయితే ఉందంట 1 కిలోమీటర్ దూరంలో. అంటే ఇప్పుడు ఏపీ హైకోర్టు, ఏపీ సెక్రటరీ అయితే ఇప్పుడు ఇది ఇంకా వర్క్లోనే ఉందిలే. ఇప్పుడు ఇది టోల్ గేట్ అయితే కట్ చేసుకోరు. లేదులేండి, టోల్ గేట్ అయితే కట్ చేసుకోరు. టోల్ గేట్ ఇంకా వర్క్లోనే ఉంది. అయితే ఇది కనుక స్టార్ట్ అయితే ఇంకా మంగళగిరి టోల్ గేట్ తీసేస్తారేమోనని డౌట్. ఎందుకంటే జస్ట్ 10 కిలోమీటర్ల గ్యాప్లోనే టోల్ గేట్ అంటే అక్కడ 170, మళ్ళీ ఇక్కడ కట్టాలంటే కట్టలేరు. ఇది తీసేయచ్చు. ఇంకా
మంగళగిరి టోల్గేట్ని తీసేస్తారు అనుకుంటున్నాం. టోల్గేట్ ఇదంతా కొంచెం ఏమనుకోమాకండి. నా ఫోను ఇక్కడ దీనికి పెట్టేసరికి ఇది బాగా షేక్ అవుతుంది, వీడియో క్లారిటీ మిస్ అవుతుంది. టోల్గేట్ అయితే దాటేసాం. మనకి టోల్గేట్కి అయితే ఏం పర్లేదు. ఇదిగో చూసారుగా హైదరాబాదు బాణం గుర్తు. ఏలూరు 75, విజయవాడ 12 కిలోమీటర్లు. ఇది గాలి సౌండ్కి నా వాయిస్ వినపడదేమోనని కొంచెం గట్టిగా మాట్లాడుతున్నా, అందుకని కొంచెం వాయిస్ ఎక్కువ వస్తుంది. ఇప్పుడు మనం అయితే విజయవాడ బ్యారేజీ మీదకి అయితే వచ్చేసామండి. విజయవాడ బ్యారేజీ మీదకి వచ్చేసాం. నేను చూపిస్తాను మీకు బ్యారేజీ. మీదకైతే వచ్చేసాం. ఇదిగోండి బ్యారేజీ. ఇదంతా కృష్ణానది నీళ్ళు వస్తాయి. ఇదిగోండి చూసారు కదా వాటరు, మొత్తం ఇదంతా కృష్ణానది నీళ్ళే, వాటర్ వచ్చేస్తాయి. ఈ ఫ్లైఓవర్ వచ్చేసి 3 కిలోమీటర్లన్నర ఉంటుందండి. 3 కిలోమీటర్లన్నర. మొత్తం ఇదంతా బ్యారేజీ. మనకి నీళ్లు కాని రావట్లేదు, మొత్తం ఐలాండ్లే కనపడుతున్నాయి. నీళ్ళు కనపడట్లేదు, ఐలాండ్లే కనపడుతున్నాయి. మొత్తం నీళ్ళు ఎక్కడో కొద్దిగా కనపడుతున్నాయి, మొత్తం ఐలాండ్లే కనపడుతున్నాయి. నాకైతే ఫుల్ ఎక్సైట్గా ఉంది. ఫస్ట్ టైం మనం ఏ పని అయినా చేసేటప్పుడు ఫస్ట్ టైం చేసే పని ఏదైనా చూస్తే దానికి మాత్రం ఫుల్ ఎక్సైట్మెంట్గా ఉంటుంది కదా. నాకు కూడా ఇప్పుడు అలాగే ఉంది. ఇదిగోండి ఇక్కడ బాగున్నాయి చూడండి నీళ్ళు, ఇక్కడ బాగున్నాయి నీళ్ళు. మనం ఇప్పుడు ఆపి చూపించలేమండి, ఎందుకంటే మనదే పచ్చిసరుకు కదా, ఆపి చూపించలేము. టైం వేస్ట్ అయిపోద్దని నేను మీకు రన్నింగ్లోనే చూపిస్తున్నాను. ఈసారి ఎప్పుడన్నా వచ్చినప్పుడు కమర్షియల్ లోడ్ వేసుకొచ్చినప్పుడు ఆ రోజున ఆగి చూద్దాం, ప్రశాంతంగా చూద్దాం. ఇప్పుడైతే ఆపి చూపించలేము. ఇంకా బాగున్నాయి. ఇదిగోండి ఇటు కూడా అందరూ ఇక్కడ ఆపి అందరూ సెల్ఫీలు తీసుకుంటున్నారు, వీడియోలు తీసుకుంటున్నారు. మొత్తం ఐలాండ్లు. అడుగు ఆయన ఇందాక చేపల డ్రమ్ములో దిగాడు కదా, ఇప్పుడు ఆయన పైకి ఎక్కి డ్రమ్ మీద కూర్చున్నాడు. మొత్తం అసలు భలే వేసారండి ఈ బ్రిడ్జి, ఫ్లైఓవర్ మట్టికి భలే వేసాడు. ఇది ఒక ఐలాండ్, ఇది ఇంకా అయిపోలా ఈ బ్రిడ్జి ఇంకా ఉంది. ఇది ఒక ఐలాండ్. ఎక్సలెంట్గా ఉంది. మీకు ఎలా ఉందో కానీ నాకైతే చాలా హ్యాపీగా ఉంది. ఫస్ట్ టైం ఈ బ్రిడ్జి మీదకి రావటం, నేను ఫస్ట్ టైం వచ్చాను ఈ బ్రిడ్జి మీదకి, అందుకే చాలా హ్యాపీగా ఉంది. వీడియో వచ్చేసి మనం అనుకోకుండా తీసాము. అనుకోకుండా అంటే ఇప్పుడు నిన్న పెట్టిన వీడియోలో, కరీంనగర్ వీడియోలో అయితే ఈ వీడియో కలిపి తీయటం జరిగింది. సో ఆ వీడియో బాగా లెంత్ అయిపోవటం వల్ల దీన్ని ఏం చేశానంటే సపరేట్గా దీన్ని సపరేట్ చేశాను. సో ఈ వీడియో మీకు కనుక నచ్చితే ఈ వీడియోకి లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో ఎలా ఉంది ఏంటి అనేది, నచ్చిందా లేదు అనేది కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.